కోట్లతో కట్టిన పట్టుసీమ ఇవాళ 50,000 కోట్ల సంపద సృష్టించి మరి పెద్ద ఎత్తున నదుల అనుసంధానం 100 టీఎంసీలు మన గోదావరి తల్లి నీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చాయి. అట్లాగే పోలవరం డ్యాం కూడా పూర్తయ్యే దిశగా రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కొండవాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ గండికోటలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మరి ఎంతో మంది ఉన్నతమైన స్థానాల్లో ఈ 4 దశాబ్దాలు మనం ఎంతమందిని చూసాం. 30 ఏళ్లు మరి 6 సార్లు ఎన్నికలను ఎదుర్కొని 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా దగ్గర మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఇంకెన్నో విజయాలు సాధించాలని, ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో భగవంతుడు ఆయన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు ఉమావంశ గారు. చివరగా ముఖ్య అతిథి చిన్ని గారు మాట్లాడతారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన కోరుతూ శ్రీ నెట్టం రఘురామ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు 30 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. చేసిన తదాది మనం చూస్తా ఉన్నాం. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చినటువంటి పాలకుడు ప్రజల పట్ల ఏ విధంగా బాధ్యతగా ప్రతిస్పందించాలో దాన్ని తూచా తప్పకుండా ఈ 30 సంవత్సరాలుగా మరి ఆయన సాగిస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రస్థానం, అందులో దాదాపు 14 సంవత్సరాల పైబడి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన యొక్క పాలన చూసే వాళ్ళకి మనకి అర్థమవుతుంది. రావటమే తడవుగా ఆంధ్రప్రదేశ్ అంతకు పూర్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అంతకు పూర్వం మరి పాలకులు నెరపినటువంటి దానికి భిన్నంగా ఆయన ప్రజల వద్దకు వచ్చేశారు. ప్రజల వద్దకు పాలన, అలాగనే శ్రమదానం, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ ఇలాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకి అత్యంత చేరువగా వచ్చినటువంటి పాలకుడు ఎవరైనా చరిత్రలో ఉన్నాడు అనంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చారిత్రక సత్యమని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తన పాలనలో హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ సరిహద్దుల వరకు బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు పనులు సాగాయన్నారు. ఇప్పటికీ అనేక సవాళ్లను దృఢ నిశ్చయంతో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ తెలిపారు.